కారుతున్న ఘటన అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో ఈ ఘటన నమోదైంది. సత్యనారాయణ అనే రైతు పొలంలో సుమారు 20 ఏళ్ల నాటి వేప చెట్టు ఉండగా కొద్ది రోజులుగా ఆ చెట్టు నుంచి సన్నగా పాలు కారుతున్నా రైతు పెద్దగా పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి ఈ దార పెరగడంతో పరిసర గ్రామాల ప్రజలు ఈ వింత చూడడానికి తరలి వస్తున్నారు. కొందరు మహిళలు ఈ వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. మొత్తంగా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లు గుర్తు చేసుకుంటున్నారు. తోటలోని యాప్ చెట్టుకి 3 రోజుల నుంచి కారుతుంది కానీ పట్టించుకోలేదండి ఎవరు. ఇవాళ లేట్ రోజు కాకపోతాం ఇక్కడ బోత్ ఉందండి. బోత్ కాడ దీపాలు వదులుతాకు వచ్చేవాడి. దీపాలు వదులుతాకు వచ్చి చూసేవాడి. చూస్తే పాలు కింద కారిపోతుందండి. పాలు కింద కారిపోతుంటే ఆలకాళ్ళ తెలుసుకున్నారండి. తెలుసుకుని ఆలకాళ్ళు వచ్చి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నామండి. కుంకుళ్ళమ్మ అని కనిపించారండి. కనిపించండి మేము కుంకుళ్ళమ్మని నేను ఇలాగా మీకు అంతా మంచి జరుగుతుంది మంచి చేస్తాకు వచ్చారు నేను కుంకుళ్ళమ్మని అని చెప్పారండి. మొగల్తూరు కులపతి వారి తోటలో వేప చెట్టుకి పాలు కారుతుంటే గత 7 రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నారండి. కానీ రోజు ఎక్కువ కారడంతో అందరికీ తెలిస్తే అమ్మవారికి అనిపించి నేను కుంకుళ్ళమ్మని చెప్పారు. మా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇది చింతపతి నుండి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. వీరబ్రహ్మంగా చెప్పినట్టు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. స్పష్టంగా చెట్టు